శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపే అతిపెద్ద అమావాస్య 29 అమావాస్య. సూర్యగ్రహణం కూడా. గుమ్మానికి ఇదొక్కటి కడితే చాలు 2 నిమిషాల్లో దరిద్రం అంతా కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అవునండి, గుమ్మానికి ఇది ఇప్పుడు నేను చెప్పినట్టుగా కట్టి చూడండి. మీకు 2 నిమిషాల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. పడుతున్న సమస్యల నుంచి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందన్నమాట. అమావాస్య రోజు చేసుకునే ఏ పరిహారానికైనా కానీ 100కి 100% సిద్ధిస్తుంది, ఫలితాలు వస్తాయి అని చెప్పి మన పండితులే చెప్తున్నారు. కాబట్టి రేపటి రోజున అంటే రేపు అమావాస్య పైగా గ్రహణంతో కూడిన కలిసి వస్తుంది. కాబట్టి రేపటి రోజున ఇదొకటి కట్టుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి. మనకి ఈ 29 అంటే రేపు అమావాస్య గ్రహణంతో వస్తుంది. కాబట్టి కీడుతూ కూడా ఉంటుంది అని చెప్పి మన పండితులే చెప్తున్నారని. మనకి గుండె ఎంత ముఖ్యమో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యం అనమాట. ఇప్పుడు గుండెకి ఏదైనా మనిషి బతకగలుగుతాడా? అలాగే మనము ముందుగా మెయిన్ గుమ్మాన్ని పెడతారు ఇల్లు కట్టేటప్పుడు. ఆ గుమ్మంలో నుంచి మంచైనా వస్తుంది, చెడైనా వస్తుంది, అదృష్టమైన వస్తుంది, దురదృష్టమైన వస్తుంది. ఇంట్లోకి జ్యేష్ఠాదేవైనా వస్తుంది, మహాలక్ష్మీదేవైనా కూడా అదే గుమ్మం నుంచి వస్తుంది. కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కూడా కట్టుకోండి. గుమ్మానికి అమావాస్య రోజు ఇది కట్టుకుంటే మీకున్న కీడు ఇవన్నీ కూడా పూర్తిగా పోయి 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజు దుష్ట శక్తులు, కీడు ఇవేవి కూడా మనకి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఏ గుమ్మం నుంచి అయినా ప్రధాన గుమ్మం ఒక్కటి కట్టుకొని చూడండి, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి మనకి పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గుమ్మానికి ఇదొక్కటి కట్టుకొని చూడండి. అమావాస్య అంటేనే దుష్ట శక్తులు, కీడు వస్తాయని చెప్పి మనకి వెనుకటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేవారనమాట. అమావాస్య రోజు బయటికి వెళ్ళమాకండి, ఎటువంటి ఊరి ప్రయాణాలు కూడా చేయమాకండి. అమావాస్య మీ రోజు రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకొని నడవండి. ఎందుకంటే అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పేసుకొని అవి రోడ్డు మీద 4 రోడ్లు కలిసిన చోటు దగ్గర పోస్తుంటారు. నిమ్మకాయలు తిప్పేసి రోడ్డు మీద పడేస్తుంటారు. ఎర్ర నీళ్ళు, ఎర్ర మిరపకాయలు, ఉప్పు, ఎంట్రుకలు ఇవన్నీ కూడా దిష్టి తూసేసుకొని వాటిని రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి తొక్కిన వాళ్ళకి ఆ కీడు వస్తుందని చెప్పేసి ఉన్న వాళ్ళకి అదిలించుకోవడానికి ఇలా చేస్తుంటారనమాట. కాబట్టి అమావాస్య రోజు కుదిరినంత వరకు ప్రయాణాలు చేయమాకండి మీరు. లేదా రోడ్డు మీద నడవాల్సి వచ్చినా కూడా అసలు సంధ్య సమయం నుంచి దాటిన తర్వాత నుంచి రోడ్డు మీద నడిచేటప్పుడు చూసి నడవండి, జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహణం అనేది మనకి సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది. కాబట్టి మనకి సాయంత్రం గ్రహణ సమయం 6:20 నుండి 9:50 వరకు ఈ గ్రహణం ఉందని చెప్పి మనకి పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి సూర్యుడు మనకి సాయంత్రం 6 గంటలకే అస్తమిస్తాడు. కాబట్టి తర్వాత మనకి ఏది కూడా ఉండదన్నమాట. ఎందుకంటే గ్రహణం స్టార్ట్ అయ్యేది 6:20 నుండి నైట్ 9:50 వరకు. ఆ సమయంలో మనకి సూర్యుడు అస్తమించేస్తాడు. కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తుంటాము, బియ్యంలో గరికె వేసుకొని పసుపు, ఉప్పు, కారంలో గరికె వేసుకుంటుంటాము. ఇప్పుడు అవేవి కూడా అవసరం లేదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు అవేవి కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు కూరగాయలు కట్ చేయడము, లేచి ఆ గ్రహణ సమయంలో సాయంత్రం పూట బయటకు వచ్చి అటు ఇటు తిరగడం, డాబాలకి తిరగడం ఇటువంటివన్నీ కూడా ఏమి చేయకండి. 6:20 అంటే 6 to 7, 8, 9 దాదాపు మనకి 3 గంటలన్నర సేపు ఉంటుంది. కాబట్టి ఆ 3 గంటలన్నర సేపు గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకుంటేనే మంచిదన్నమాట. అయితే అమావాస్య రోజు ఏది గుమ్మానికి కట్టుకుంటే మంచిదో ఇప్పుడు చెప్తాను. మనకి అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ అమావాస్య ఉగాది ముందు రోజు వస్తుంది. కాబట్టి దీనికి చాలా విశిష్టత, ప్రత్యేకత ఉంటాయన్నమాట. అమావాస్య అంటేనే చెడు శక్తులు, దుష్ట శక్తులు, కీడు, ఇంకా అకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తీసేసుకోవడానికి ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా శక్తులు ఉంటాయి. చేసుకునే పరిహారాలు కూడా 100కి 100% సిద్ధిస్తాయన్నమాట. మనకి ఇంటి మీద మనం అనుకుంటుంటాము, మనకి మంచి ఎప్పుడైనా కనిపిస్తుందా చెప్పండి?
మంచి ఎప్పుడు కూడా మనకు కనిపించదు. అలాగే మనకి చెడు కూడా కనిపించదు అనమాట. మన ఇంట్లోకి కొంత ఏడుపు ఉంటుంది. ఏంటంటే వీడు బాగుపడిపోతున్నాడు, వీడు బాగా సంపాదిస్తున్నాడు, వీడు బాగా తిరుగుతున్నాడు, వీడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, అబ్బా వీళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రారు, వాళ్ళకి ఏం అట్లా సాగుతుంది, అట్లా గడుస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా నరులు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎవరో కాదండి, మన ఇళ్ళలో వాళ్ళే మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఆ ఏడుపులు అనేటివి మన మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు నరుల దృష్టికి నల్ల రాత్లే పగిలిపోతాయి. కాబట్టి మన ఏడుపులు వాళ్ళ మీద పడి మనకి ఎంత ఆపద జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి. అంత గట్టిగా ఉండే నల్లరాళ్ళే పగిలిపోతున్నాయంటే జస్ట్ మానవ మాతృల మనం ఒక రక్తపు ముద్దలు, మనం ఎంత చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడుపులన్నీ కూడా వారికి తిప్పికొట్టడానికి ఇలా ఇప్పుడు నేను చెప్పే పరిహారాలన్నిటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు ఏం చేయాలంటే కనుక అమావాస్య రోజు అన్నిటితో 29 తారీఖు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత మీ పనులన్నీ కూడా పాచి పనులు, అంటు కడగడాలు, బట్టలు ఉతుకోవడాలు, ఇల్లంతా కూడా ఊడ్చుకోవడాలు, వాకిలి కడిగి ముగ్గులు పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది కూడా బాగా డబ్బున్న వాళ్ళని గమనించండి. అమావాస్యకి వాళ్ళు ఒక పండుగలాగా చేసుకొని ఇంటిని అంతటి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ సంచారం చేస్తుంది. ఎక్కడ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్తుందన్నమాట. కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మనకేంటంటే మిడిల్ క్లాస్ వల్ల మనకి ఎప్పుడు కూడా గొడవలు, తగువులు, డబ్బు లేక ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం అంతే ప్రత్యేకంగా పట్టించుకోం. కాబట్టి మన బతుకులు ఈ విధంగా ఉన్నాయండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు ఏం చేస్తారు అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా కాస్త రాళ్ళ ఉప్పు కొంచెం పసుపును వేసుకొని నీట్గా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత నాన్ వెజ్ మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకండి. అమావాస్య గడియలు లక్ష్మీదేవి మనకు భూసంచారం చేస్తుంది. కాబట్టి నాన్ వెజ్ ఏ ఇంట్లో అయితే వండుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీపాన్ని పెట్టండి. దైవ మందిరంలో దీపాన్ని వెలిగించండి. దీపం మనకి దరిద్రాన్ని తొలగిస్తుంది, చీకటిని తరిమి కొడుతుంది, మన బ్రతుకుకి ఒక దారిని చూపిస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోండి. ఇంకా అమావాస్య రోజు హెయిర్ కట్ చేయించుకోవడం, గోళ్ళు తీసుకోవడము, లేదా మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవడము మగవాళ్ళు ఇలాంటివన్నీ ఏమి చేయవద్దు. అమావాస్య రోజు ఈ పనులు మానుకోండి. ఆడవాళ్ళు కూడా జుట్టు విరబోసుకొని తిరగడం, గడప మీద కూర్చోవడం, ఇల్లంతా కూడా చిందరవందగా గలీజ్గా ఉంచుకోవడము, జుట్టు ఇప్పుకొని అంటే గదికి తిరుగుతూ ఉండడం, ఇల్లంతా వెంటికలు పడవేసుకోవడం, ఇంటిని దరిద్రంగా ఉంచుకొని వీటి అన్నీ కూడా ఏమి చేయకండి. చక్కగా ఇంటిని దరిద్రంగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోండి. మీరు గుమ్మానికి మాత్రం ఇప్పుడు చెప్పింది కట్టుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక గంటలోనే మంచి శుభవార్తనైతే వింటారు. చాలామందికి కూడా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు నిలవదు. ఏదో ఒక ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక నెల వచ్చేసరికి అప్పులు కట్టుకోవడానికి అని చెప్పి, లేకపోతే ఇంటికి రెంట్ కట్టుకోవడానికి చెప్పేసి, రోగాలు అని చెప్పి, పిల్లల స్కూల్ ఫీజులు అని చెప్పి, కాలేజ్ ఫీజులు అని చెప్పి ఏదో ఒకటి అసలు ఈ ఒక రకంగా వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి బాగా డబ్బున్న వారిని గమనించి ఉన్నట్లయితే ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. మనమేమో బాధల్లో ఉండి ఎప్పుడు కూడా ఒకటే తీరుగా చేసుకుంటే ఇంట్లో దీపారాధన చేసుకుంటాం, కానీ ఇటువంటి పరిహారాలు ఏవి కూడా చేసుకోమనమాట. కాబట్టి ఒకటి చేసుకొని చూడండి. ఆ రోజు గొడవలు మానుకొని భార్యాభర్తల మధ్య కూడా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. పదే పదే ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవంటే మీరేం చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఒకటి ఎర్రటి రవిక ముక్క, ఒక బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క అంటాం కదా, ఇలా ఎర్రటి రవిక ముక్కను తీసుకొని కొంచెం పసుపుని, కొంచెం కుంకుమాన్ని వేయండి. అందులో ఒక కొబ్బరికాయ మంచిది చూసుకొని వేసుకోండి. ₹1 బిళ్ళని వేయండి, 2 లవంగాలు వేయండి, 2 యాలకులు వేయండి, కొన్ని అక్షింతలు వేయండి, 9 నల్ల గవ్వలను వేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తానికి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కూడా మూట కట్టుకోవాలన్నమాట. మనకి ఇందులో వాడిన పసుపు, కుంకుమ అనేది మంగళకరమైనవి, మన ఇంటికి మంగళప్రదాయంగా ఉపయోగపడతాయి. కొబ్బరికాయ మనకి కొబ్బరి నీళ్ళు అమృతంగా భావిస్తూ ఉంటాము.
ఇక రూపాయి బిళ్ళ మనకి లక్ష్మీదేవి, లవంగాలు మన దరిద్రాన్ని తొలగించి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి శుభసూచకంగా ఉపయోగపడతాయి. యాలకులు కూడా అలాగే ఉపయోగపడతాయి. అక్షింతలు కూడా మనకి మంగళప్రదమైనవన్నమాట. మన ఇంటికి మంచిని చేకూరుస్తాయి. ఇక ఈ గవ్వలు మన ఇంట్లోకి తెలియకుండా తిరుగుతున్న నకారాత్మక శక్తులను, శక్తులను, దుష్ట శక్తులను, దిష్టి శక్తులను వీటన్నిటిని కూడా తీసివేసి మన ఇల్లు ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా, శాంతంగా ఉండడానికి ఈ గవ్వలు అనేటివి మన ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా కట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత దీన్ని ఒక మూటలాగా కట్టుకోండి. ఈ విధంగా మూటలాగా కట్టుకున్న తర్వాత కొంచెం పసుపును రాసి కొంచెం కుంకుమని పెట్టండి. దేవుడు మందిరంలో ఇది చూపించి కొంచెం సాంబ్రాణి ధూపాన్ని కూడా మామూలు ధూపాన్ని కానీ పొగ చూపించండి. ఈ విధంగా పొగ చూపించిన తర్వాత మీ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా, మెయిన్ గుమ్మం, ఇంట్లోకి ఎవరైతే ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి ఇది చక్కగా మన తలపైన బాగానే కట్టుకోండి. ఇది చాలామంది ఇళ్లలో మీరు గమనించి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కీచులు ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఒక గొడవలు, పిల్లల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ గుమ్మానికి కట్టుకోండి. పెద్ద పెద్ద గొడవలు ఆడుకుంటారు, బయట అందరు చెప్పుకుంటారు. అప్పుడు అసలు ఎప్పుడు గొడవలు జరుగుతాయి అని చెప్పి అందరూ అనుకుంటుంటారు అనమాట. ఇలా కట్టేటప్పుడు మాత్రం కొన్ని నియమ నిష్టాలు ఉంటాయండి. చక్కగా స్నానం చేయాలి. డేట్ ఉన్నప్పుడు కట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. స్నానం చేసి రేపు అమావాస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు చీరలు, నలుపు రంగు జాకెట్లు వేసుకోకండి. చక్కగా ఆకుపచ్చటి కానీ, పసుపు కానీ, ఎరుపు కానీ కట్టుకోండి. ఈ విధంగా మంచిగా నలుపు వేసుకోకుండా ఈ విధంగా కట్టుకోండి. ఇంకా ఈ విధంగా కట్టుకోవడం వల్ల మనకి ఇంటికి మంచి జరుగుతుంది, మనకి డబ్బు దూసుకు వస్తుంది. ఇది కట్టిన తర్వాత గంటలోనే మీకు ఒక మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక రేపటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను, బయట రోడ్డు మీద తిరగకండి. నిమ్మకాయలు ఇవన్నీ కూడా వేస్తుంటారు అనమాట, ఎర్ర నీళ్ళు ఇవన్నీ వేస్తుంటారు, చూసి నడవండి. మళ్ళీ చెప్తున్నాను. ఇంకా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టిన తర్వాత ఏ చెడు శక్తి కూడా మన ఇంటి మీదకి పడదు. ఎటువంటి శని దోషాలు కూడా మన ఇంటికి రావు. అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ సొడ్డు తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా వారిద్దరూ ఒక చోట కలిసి ఉన్నారండి. ఎప్పుడైతే ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందో దానికి గుర్తు మన ఇల్లు శాంతంగా, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఇల్లు చెప్పిన మాట వినడం, ఏ కీచులాటలు, ఏ దెబ్బలాటలు, ఏ అశాంతి లేకుండా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టింది అని చెప్పి అర్థం. కాబట్టి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఎటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి ఎన్నెన్నో తాయత్తులు ఇవన్నీ తెచ్చుకుంటారు ఇంటికి కట్టుకోవడానికి. అలా కాకుండా మన ఇంట్లో మన చేతులతో చేసుకునే ఈ చిన్న పరిహారం మీరు చక్కగా చేసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇది ఏ సమయంలో కట్టాలంటే అమావాస్య సమయం, అంటే ఏ గడియనైనా ఎప్పుడైనా కట్టుకోవచ్చు. సాయంత్రం సంధ్య సమయంలో కట్టుకున్నా సరే మంచి జరుగుతుంది. ఉదయం కట్టుకున్న మంచిది. అమావాస్య గడియల్లోనే చూసుకొని కట్టుకోండి. ఈ మూట గుమ్మ దగ్గర కట్టడం వల్ల ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అదృష్టం కలిసి వస్తుంది. మీకు 4 వైపుల నుంచి, 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుందని, అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. గుమ్మానికి ఇది కట్టుకొని చూడండి, మీకు ఎంత తేడా అనేది కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఇంట్లో గొడవలు పోతాయి, చికాకులు పోతాయి, పిల్లలు చెప్పిన మాట వింటారు. చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు ఏమైనా ఉంటే అవి ధన ద్వారాలన్నీ కూడా పూర్తిగా తెరుచుకొని మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనమాట. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య మీకు ఖచ్చితంగా ఉగాది ముందు రోజు వస్తుంది. కాబట్టి చాలా శక్తివంతమైనదండి అమావాస్య. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గుమ్మానికి ఇది మీరు కట్టుకోవడం వలన మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎటువంటి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. గుమ్మానికి ఇది ఒకటి కట్టుకుంటే మీకున్న శని దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు, మిమ్మల్ని ఇంట్లో పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు, అకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎవరికైనా కానీ మనం ఎటువంటిది రూపాయి ఇవ్వకపోయినా ఎటువంటి మంచి చేస్తే మీకు కూడా పుణ్యం కలుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి
ఇలా మీరైతే మన ఇల్లు ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కూడా మనం ఇంటి ముంగట కట్టుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా కట్టుకున్న తర్వాత దీనిని ఒక మూటలా కట్టుకోండి. ఈ విధంగా మూటలా కట్టుకొని కొంచెం పసుపును రాసి కొంచెం కుంకుమాన్ని పెట్టండి. దేవుడి మందిరం చూపించి కొంచెం సాంబ్రాణి ధూపాన్ని కూడా ఆ మూటకు వేయండి. మామూలు ధూప కానీ పొగ చూపించండి. ఈ విధంగా పొగ చూపించిన తర్వాత మీ ఇంటి ప్రధాన గుమ్మం ఉంటుంది కదా, మెయిన్ గుమ్మం, ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి దీన్ని చక్కగా మన తలపై బాగాన కట్టుకోండి. ఇది చాలామంది ఇళ్లలో గమనించి ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచులు ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఒక గొడవ, పిల్లల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చిన్న చిన్న విషయానికి పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు మెయిన్ గుమ్మానికి కట్టుకుంటే ఇలాంటి గొడవలన్నీ జరగకుండా ఉంటారు కదా, అవన్నీ కూడా జరగవన్నమాట. వీళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని చెప్పి బయట చెప్పుకునే వాళ్ళు కూడా ఇది కట్టేటప్పుడు మాత్రం కొన్ని నియమ నిష్టలు అయితే ఉంటాయి. చక్కగా స్నానం చేయాలి, డేట్ ఉన్నప్పుడు కట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్నానం చేసి రేపు అమావాస్య రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బట్టలు కట్టుకోవద్దు.